హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారీ టాక్స్. ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది అంగులు ఆర్భటాలు లేకుండా చాలా సింపుల్గా నాకు తెలిసినంతలో మేము చేసుకునేలాగైతే చేసుకున్నాము. ఎర్లీ మార్నింగే లేచేసి ముందు ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి గ్యాస్ స్టవ్ని అయితే పూజిస్తున్నాను. నెక్స్ట్ గడపలు కూడా పూజిస్తున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది, చూసేయండి. మెయిన్ గడపని నీట్గా క్లీన్ చేసేసి పసుపు పూసేసి ముగ్గేసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే తులసి కోటను అయితే పూజించుకుంటున్నాను. తులసి కోటను కూడా నీట్గా పూజ చేసుకున్నాక ఇంకైతే ఇంట్లోకి వచ్చి దేవుడి రూమ్ గడపని వాటిలన్నింటినీ నీట్గా పూజించుకుంటున్నాను. దేవుడి పటాలు అవన్నీ నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నాను. థర్స్డేనే క్లీన్ చేసి పెట్టేశాను. సో ఫ్రైడే వచ్చేసి జస్ట్ గడపలు అవి పూజిస్తున్నాను. గడపలు అన్నీ పూజించేశాక నేనైతే ప్రసాదం సెక్షన్కి అయితే వచ్చేసాను. నేనైతే ఇవాళ టోటల్గా 5 ప్రసాదాలు అయితే చేస్తున్నాను. అదే పొంగలి, గుగ్గుళ్ళు, పులిహార, దద్దోజనం అండ్ అలాగే వడలు. సో వీటి ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ముందుగా ఇక్కడైతే పొంగల్ దబర్ని అయితే పూజించుకొని నెక్స్ట్ ప్రసాదాలకు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను.
కదా టోటల్గా 5 ప్రసాదాలు అయితే చేస్తున్నాను అని చెప్పేసి. సో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు దేవుడికి అయితే పక్కకు తీసి పెట్టేస్తున్నాను. ఆ 5 ప్రసాదాలు వచ్చేసి శనగలకి గుగ్గుళ్ళు, నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం, పులిహోర, పొంగలి, గారెలు ఇవైతే చేసుకున్నాను. ఇంకా బూరెలు కూడా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు రావు. అవి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి వాటిని కూడా. సో ఇలా అమ్మవారికి అయితే విడిగా పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. ప్రసాదాల ప్రిపరేషన్ అయిపోయాక నేనైతే గుమ్మాలకి పూలదండలు అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దేవుడి పటాలకు కూడా నీట్గా పూలు అవన్నీ అయితే అలంకరించాను. నేను ఇవన్నీ రెడీ చేసుకునేసరికి మా వారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. సో మేమిద్దరం కలిసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. సో ఇలాగా మా వరలక్ష్మి వ్రతం అయితే పూర్తయింది. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. మేము కలశము అమ్మవారిని ఇలా అయితే పెట్టుకోము, జస్ట్ ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాను. హోప్ యు ఆల్ లైక్ ఇట్. మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.